మీరు అబద్ధాలు మాట్లాడతారు, మీరు మసిబూసి మారేడుగా చేస్తారు, మందిని గోల్మాల్ చేస్తారు, వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తారు. మేము చేయం కదా పని, మేము అట్లా చేస్తలేం కదా. అద్దులు మీరు నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణ కేసీఆర్ ఏం చేసిండు? ఇది జోక్ ఆఫ్ ద మిలీనియం, ఫూలిష్ క్వశ్చన్ ఇది. తెలంగాణకు నేనేం చేసినానని నీ కేంద్ర మంత్రులు చెప్పారు కదా పార్లమెంట్ సాక్షిగా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం సాధించింది మేం చెప్పుకోలే కదా, డబ్బా కొట్టుకోలే కదా. మీ గజేంద్ర సింగ్ షెకావతే చెప్పిండు పార్లమెంట్ సాక్షిగా. కేవలం రాజకీయాల కోసం మాత్రమే మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో మీరు వాడుకుంటూ ఒక మెడికల్ కాలేజ్ తేలేదు మీరు అని అడిగిన నేను. దాని మీద మాట్లాడవేంది? ఎందుకు తేలేకపోయినారు? కేంద్రం నోసుకోలేదా? మేము ఇక్కడ నవోదయ పాఠశాలలు ఈమని 50 దరఖాస్తులు ఇచ్చినా చెప్పిన నేను. తెల్లారి నుంచి ఇస్తూనే ఉన్నాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నెక్స్ట్ డే నుంచి ఇస్తూనే ఉన్నాం. వరుసవాటి రిమైండర్లు పంపుతూనే ఉన్నాం. మేము జాగాలు చూపించలేదు, అబద్ధం మాట్లాడుతాం. ఇది నిజమా? మేము చూపించలేదా జాగాలు చూపించలేని స్థితిలో తెలంగాణ ఉందా? ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మా ప్రాణం పోయే వరకు, కొస ఊపిరి వరకు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం కొట్లాడతాము. మీరు కాదు, మీ తాత జేజేఎం ఎవరినా వదిలిపెట్టము. మేము ఈ దేశానికి కంట్రిబ్యూటర్స్ము. ఈ దేశానికి అతిపెద్ద స్థాయిలో పన్నులు చెల్లించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ దేశ ఖజానాలో మా వాటా ఉంది. దేశ ఖజానా నీ అయ్యే సొత్తు కాదు. ఎస్, మేము ప్రజలం కాదా? మేమని మాట్లాడుతున్నావు. నువ్వు నాకు అర్థం కాదు. ఇంకా తమాషా అండి, ఇంకా చాలా విచిత్రమైన సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ప్రచారం. ఏదైనా మంచి పథకం మేము స్టార్ట్ చేసినామనుకో, కేసీఆర్ ఇంట్లో కలిస్తాడా? మరి నువ్వు నీ ఇంట్లో కలిస్తానవా? మొండి వాదన, వితండ వాదన, తలాతోకలేని వాదన, వ్యక్తిగత నిందలు, వ్యక్తిగత ఆరోపణలు, కక్ష సాధింపు చర్యలు, మీకు సహకరించకపోతే అడ్డగోలుగా ఇష్టం వచ్చిన దాడులు, ఈడీతో దాడులు, ఐటీతో దాడులు. దొంగలు భయపడతారు మీకు, మేమెందుకు భయపడతాను నాకు అర్థం కాదు. నేను ఊకున్న రోజులు, నేను మన్నించిన రోజులు, నేను మాట్లాడిన రోజులు నీ ఇష్టం వచ్చిన సొలుపురాన్ని మాట్లాడాను. ఒక 50 సార్లు మాట్లాడిన నీ దిక్కుమాలిన పాదయాత్రల కేసీఆర్ నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా. ఏం దున్నుతా? ట్రాక్టర్ డ్రైవరు నువ్వు? నన్ను మా ఫామ్లో వర్కర్ అడిగిండు, ఏంది సరే నువ్వు మన ఫామ్ దున్నుతా పోతాక ట్రాక్టర్ డ్రైవర్ పనికిట కావాలైనా. కానీ ఇప్పుడు నా ఫామ్ హౌస్ అని దాచిపెడతానికి ఏమైనా అగ్గిపెట్టాను అనంటే నాకు అర్థం కాదు. బాజాప్తా 100 ఎకరాలలో నేను నా కొడుకు పెట్టిన భూములలో బాజాప్తా వ్యవసాయం చేసుకుంటున్నాను. అలా బేజాప్తా అదేమన్నా దాచిపెట్టేదా? మాకేం మనీ లాండరింగ్లు, బోండరింగ్లు లేవు కదా. మాకేం కంపెనీలు లేవు, దందాలు లేవు, మాకేం బిజినెస్లు లేవు, దొంగ వ్యాపారాలు లేవు, మాకేమి లేవు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, అది కూడా చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకో. ఏమంటే ఏం కూడా చేయలేరు. అక్కడనో ఇక్కడనో వాళ్ళని వీళ్ళని బెదిరించినట్టు బెదిరిస్తామనుకుంటున్నాం. మేమేం భయపడం. నిటారుగా ఉన్నాం, నికార్స్గా ఉన్నాం. ఎస్, లేకపోతే ఇంత ధైర్యం ఉంటుందా మాకు? ఎవరితోనైనా పోరాడగలుగుతాం, ఎంత దాకైనా పోరాడగలుగుతాం. వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీబడి. ఇంకో మాట కూడా హెచ్చరిస్తా ఉన్న, జాగ్రత్త. పిడుగుకు అదే మంత్రం, పెళ్లికి అదే మంత్రం, సావుకు అదే మంత్రం అంటే నడవది. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తామంటే నడవదు. బూమరాంగ్ అయితే జాగ్రత్త. న్యాయం, ధర్మం అనేది ఉంటుంది, భగవంతుడు అనేవాడు ఉంటాడు. అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తే బూమరాంగ్ కూడా అవుతుంది, రివర్స్ తగులుతుంది, దెబ్బ చాలా తీవ్రంగా తగులుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.